So hey guys, welcome back to my YouTube channel. You're watching the Panda 650. To me, numbers never lie. Add it up, that's me. So hey guys, welcome back to my YouTube channel. You're watching the Panda 650. So ఈ రోజు ఏంది అంటే డేట్ వచ్చేసి 25th Jan 25th Jan. సో ఈరోజు వచ్చేసి సుజుకి మత్సూరి ఈవెంట్. నేను అక్కడికి వస్తున్నాను ఈరోజు. సో మా టీం అంతా అక్కడ బైక్స్ సుజుకి షోరూమ్ మన నాగాపం మోటార్స్ మేడ్చల్ దగ్గర ఇది. లైక్ ఇక్కడ నుంచి ఏంటి అంటే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అవుతుంది, 8:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ కొన్ని ఫోటోషూట్ వీడియో షూట్ కంప్లీట్ చేసుకొని మేము డైరెక్ట్ షామర్పేట హిట్ చేస్తాం అనమాట చికెన్ సర్క్యూట్కి. సో అది ఎట్లా చూస్తారు చూడరు. బండి అంతా హైటే ఉన్నవరా నువ్వు అయితే. ఉండాలి. ఇప్పుడే షూట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత వీల్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ వీల్ హిట్ టు మత్సూరి ఈవెంట్, మత్సూరి సుజుకి. ఓకే చలో. ఈ బండి నాది కాదు, వీంది. బండి ఒకంది సోప్ ఒకంది. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ ఇది. మనకు షూట్ కూడా కంప్లీట్ చేస్తాం. షూట్ తీద్దామని దిగిన నన్ను వదిలి వెళ్ళిపోయారు. యాక్సెస్ ఇది గాయస్ ఏంది వంశీ వదిలేసి వస్తావా నన్ను? వదిలేసి వచ్చేసిండు. ఇప్పుడే ఈవెంట్కి అయితే వచ్చినాము. సో బండ్లు పార్క్ చేస్తున్నా. హెయిర్ మొత్తం ఈ హెల్మెట్ వల్ల బిస్కెట్ అయిపోయింది. సో శ్రీమనాన్న కూడా వచ్చిందంట. సో వెళ్ళాలి ఒకసారి. మేము ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే మాకు ఒకటి కనిపించింది ఇక్కడ ఎక్స్పల్స్. ఒకసారి దానికి చూపిస్తా ఒకసారి. టాప్ బాక్స్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. స్పీకర్స్ ఎందు మామ ఈ స్పీకర్స్ స్కూటీగా అయిపోయిందా? సో గైస్ ఇప్పుడు బ్యాండ్ సంథింగ్ గెటప్ అయిపోవాలి. సుజుకి మత్సూరి ఇలా 5 నాయే, 5 నాయే ఉన్నాయి. అంటే ఏది వచ్చినా మనకే 5 కూపన్లు వేస్తున్నాం. బైకులు ఇస్తే ప్యానియర్స్ ఉన్నాయి, ఇంకేమేమో ఉన్నాయి. 5 టోకెన్లు అయితే ఇస్తున్నాను. ఏంటంటే సుజుకి హయాబుజా ఒకసారి చూపిస్తా, దాని తర్వాత సినిమాటిక్ కూడా యాడ్ చేస్తా చూడండి. చాలా రోజులు అవుతుంది బ్లాగ్ చేయక అసలు. నరుటో కొలాబ్ అయింది యాక్చువల్గా. నరుటో కొలాబ్ అరే గ్యాంగ్ అనిపిస్తుంది. ఇంకొకటి చూపిస్తా.
ఓడో నరుటో బురుటో అంటారు, నాకు తెలియదు అవుతాను. ఒక 2 ఫోటోలు దిగినా, ఏమో అందరు దిగుతారని చెప్పి దిగినా అంతే. నేను ఆ సిరీస్ చూడలే, ఒకసారి బి చూడలే. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. ఇంకా ట్రాక్ నడుస్తుంది సుజుకి జిక్సర్స్ది. వాళ్ళు ఎవరో బి తెలియదు. మా తమ్ముడేమో చంపుతాడు, అన్న చూడు అనుకుంటా. ఆడ చూడు అన్నాడు అని చెప్పి 3 ఎపిసోడ్లు ఒక వారం రోజులు చూసినాం. అంటే ఇక చూడరు, ఇక అట్లుంటుంది. నా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏం చూపెట్టి వాటర్ బాటిల్ ఇడా మంచిగా మింగుతురు పైసలు అయితే. ఆడికి పోయినాం, ఆడికి ట్రాక్లకి. మేము ఫస్ట్లో కార్డులో పడేసినాం. మనము ఆ కార్డు ఉంటే రాణిస్తాడంట. మేము ఆడ కార్డు పడేస్తాం, ఆ కార్డు ఉంటే రాణిస్తాం. మేము రిజిస్టర్ చేసుకొని దగ్గర అదంటే నిలబడ్డాం. ఆడికి పోయినాక ఆడేమంటాడు, షార్ట్ ఉంటే రాణిస్తాడు. రైడ్ ఇస్తున్నాడు. జిక్సర్ వాళ్ళది చూపిస్తాడు చూడండి. జిక్సర్ వాళ్ళది లైక్ ఐ మీన్ ట్రాక్ కోసం. సుజుకి జిక్సర్ ట్రాక్ అక్కడ వచ్చేసి ఇవి చూపించాయి కదా, సో అది ఇది ఒకసారి అదొక సైడ్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడే ఇమ్రాన్ స్టంట్స్ అయిపోయినాయి. కొన్ని క్లిప్స్ వేస్తారు చూడండి. ఒక రోజు వస్తుంది మనతో కూడా అట్లా ఫోటోలు దిగే రోజు. ఏమంటావు? అదైతే పక్కా. నేను స్టార్టింగ్లో ఒకటి బండి చూపించిన ఎక్స్పల్సర్ స్పీకర్స్తో. ఆయననే ఓనర్ ఆఫ్ ది బైక్. కథ వేరే ఉంది బాయ్ది. ఏం చేస్తాం అంటుంది. స్కూటీతోని ఫస్ట్ టైం ట్రాక్. హై స్పీడ్లో రిలీజ్ అవి కొడుతుంటాం. సో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవన్నీ చేసాం అనమాట. నార్మల్గా మనకి ఏదో బండి చేతికి వచ్చింది అని చెప్పి ఫుల్ స్పీడ్లో దాన్ని తీసుకొని వెళ్ళిపోవద్దు. సో ఫస్ట్ మనం బైక్స్ని అర్థం చేసుకోవాలా, గేర్స్ని అర్థం చేసుకోవాలా. సో అది మొత్తం అర్థం చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ మనం సేఫ్టీ కూడా యూజ్ చేయాలి గైస్, లైక్ గ్లౌజెస్, హెల్మెట్ అవన్నీ కూడా యూజ్ చేయాలి. లేకపోతే లాస్ ఎవరికి ఉంటుంది, మనకే ఉంటుంది. సో మీ సేఫ్టీ గురించి మీరే ఆలోచించాలా. సో నేను కూడా చెప్తున్నా, సో హెల్మెట్ యూజ్ చేయండి, గ్లౌజెస్ అండ్ ఎవ్రీథింగ్ గైస్, సేఫ్టీ అన్ని యూజ్ చేసి బైక్స్ అనుకోండి. ఇక మన నవీన్ బాయ్ వేసేసిండు స్టాంప్. స్టాంప్ పడ్డది కథ. డిస్కస్ అయ్యా ఇంకేమన్నా చూపించుకుంటే వెళ్ళిపోతా. లేకపోతే బాయ్ గాయ్స్.